అసలు వైసీపీ పరిపాలన నచ్చలేదు. ఎందుకు? ఏం బాగు చేశాడని. అందుకు ఏం బాగా చేయలేదా? మీ నేరుగా ఇంటికి రేషన్ వస్తుంది, ఒక్క బటన్ నొక్కితే డబ్బు ఇంటికి వస్తుంది, నిధులు వస్తున్నాయి, నియామకాలు వస్తున్నాయి, ఇండస్ట్రీ వచ్చింది. మేనిఫెస్టోలో ఎలక్షన్లో రాకముందు ఏం చెప్పాడు? నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు దేనికి ఇచ్చాడు? ఒకటి మద్యపాన నిషేధం అన్నాడు. తీసేశాడండి. తీసేశాడు మద్యపాలం. అది వస్తేనే మళ్ళీ మేము ఓట్లు అడగటానికి వస్తాను అన్నాడు. మద్యపాలన నిషేధం లేదు. ఒకటి అమ్మఒడి పథకం ఇద్దరు ఇంట్లో చదువుకునే వాళ్ళకి అమ్మఒడి ఇద్దరికి పడిద్ది అన్నాడు. అది ఒకటి లేదు. ఈ మైనింగ్ కోరీల్లో అన్నిటి కూడా అందరు కోరీల్లో మొత్తం మూసేశారు. మీరు వచ్చిన తర్వాత బిజినెసే పడిపోయింది, వ్యాపారాలు లేవు, మీ ఇష్టం వచ్చినగా అధిక ధరలు పెరిగిపోయారు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ సామాన్య మానవుడు బతకటానికి లేదు. మీరు ముందు మాత్రం అందరికీ అమ్మఒడి అన్నారు, ఇది అన్నారు. తర్వాత బైక్ ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ, లేకపోతే ఏదేదో మీ రకం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్నారు. మీరు అమ్మఒడి పథకం నుంచి వేస్తున్నారు, ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు, వెనక నుంచి లాగుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? పిల్లలకి ఉద్యోగాలు అన్నారు, అది లేదు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగం? ఎవరికి లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్లు ఎవరు అంటే 5,000 6,000 వాలంటీర్లు ఎవరు పెట్టమన్నారు? మీకు ఎవరు పెట్టమన్నారు? వాలంటీర్ లేకపోతే ఇంత ఇప్పుడు దాకా దేశం నడవలేదా? వాలంటీర్తోనే నడిచిందా దేశం? లేదుగా. పోయేవాళ్ళు బియ్యం తెచ్చుకునేవాళ్ళు, ఇంటికి వచ్చే ఆటో, దాని మెయింటెనెన్స్, దాని ఖర్చు మొత్తం దానికే ఉందిగా. మరి వాలంటీర్లు ఎవరు పెట్టమన్నారు? వాలంటీర్ ఏం చేయను? వాలంటీర్కి ఆమెకు 8,000 9,000 ఆమెకు ఇస్తున్నావు. వాలంటీర్లు ఎందుకంటే నీ మెప్పు కోసం, నీ మెచ్చుకోవటం కోసం, నీ కోసం వాలంటీర్లు పెట్టుకున్నావు. చెప్పండి. కానీ 3 రాజధానుల విషయం ఏంటి? 3 రాజధానులు, ఒక రాజధానికే మనకు గతి లేదు. నువ్వు 3 రాజధానులు చేసి ఏం సాధిద్దామని 3 రాజధానులు అని చెప్పావు. విశాఖపట్నంలో వాళ్ళు బొత్స సత్యనారాయణ ఒకడు, ఇంకా ఉండారు రాజకీయ నాయకులు, వాళ్ళందరూ స్థలాలు కొని దాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు పెట్టిన 3 రాజధానులు అని. కానీ ఒక రాజధాని నువ్వు అసలు దాన్ని రాజభవనాన్ని ఫస్ట్ ఎక్కగానే అది ఎందుకు కూలగొట్టారు మీరు? అదేం అడ్డం వచ్చింది? అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు? నూనె ప్యాకెట్ ఎంత? పెట్రోల్ ధర ఎంత? డీజిల్ ధర ఎంత? కరెంటు బిల్లు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చెప్పకుండా నేను నవరత్నాలు పెడుతున్నాను, మళ్ళీ గెలిస్తే స్కూటీలు ఇస్తా. ఎక్కడి నుంచి ఎవడు ఇప్పుడు పెట్టాడు నెత్తిన బాగా స్కూటీలు దగ్గర ఎవరు సొమ్ము ఉందని తెచ్చిస్తానైనా? ఏం చేసావు? ఒక రాజధాని ఒకటన్నా మంచి పని చేసావు. అమ్మఒడి వేసానని దేశం మొత్తం చూపించావు పేపర్లో. అమ్మఒడి వచ్చినామో సంకలు కొట్టుకుంది, రానామేమో ఏడుతా కూర్చుంది. అందరికి వచ్చిందంటుడు. అందరికి యాడొచ్చింది? పేరు తప్పు ఉందని తీసేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కార్లు ఉన్నాయి అని తీసేసిన వాళ్ళు కొంతమంది. ఎవరన్నా కానివ్వండి. మాది చిలుకూరుపేట నియోజకవర్గం. మాది ఇక్కడ ఒక కార్మికుడికి బతకటానికి లేదు. అంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మందు రేట్లు పెరిగినాయి. ఇవన్నీ ఎవరు చెప్పినా అదే మాట. మందు రేటు వదిలేయండి, 100 రూపాయలది 60 రూపాయలది ఏది ఉండగానే కల్తీ మందే మొత్తం జగన్ కంపెనీ నుంచి తయారై రావటం. మొత్తం తినేవాడు కూడా ఒక కోటర్ వేసుకోగానే ఎక్కదు, 2వ కోటర్కి పడిపోతాడు. ఇక తిండి ఉండదు 3 రోజుల దాకా. ఇంట్లోకి వచ్చి పెళ్ళం కొట్టే వాళ్ళకి కొడతారు, లేని వాళ్ళకి లేరు. అసలు బయటకి తరిగి దెంగుతారులే. కానీ అసలు దాంట్లో అసలు వదులుకొని వాళ్ళు ఉండారు, సచ్చిన వాళ్ళు ఉండారు, తాలిబొట్లు దిగిన వాళ్ళు ఉండారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు ఆడ బాగుంటాయని దాని పరిస్థితి చెప్పడానికి ఏముంది? దాంట్లో ఏదైనా బాగుంటే ఉండే ఆ మూల చెడిపోయిందని చెప్పొచ్చు. మొత్తం చెడిపోయి ఉంటే బాగుంటే దాన్ని ఎత్తుకోవాలి. నేను ఏడ భూతద్దం వేసి ఏ రోడ్డు బాగుందని. మాకు ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారు వేసిన రోడ్లు తప్ప మాకు ఇంతవరకు డెవలప్ ఏం లేదు. మాకు ఫస్ట్ శాంక్షన్ అయిన రోడ్లే ఈ ఊళ్ళో మా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి చేసిన రోడ్లు తప్ప ఇక్కడికి డెవలప్మెంట్ ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు మాకేం లేదు. మాకు ఒక అమ్మ ఒడి పథకం లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రిజర్వ్మెంట్ అని చెప్పి బీటెక్ చదివే అమ్మాయిలకి డబ్బులు వేశాడు. నెలకి 800 900, నాకైతే పూర్తిగా తెలియదు. అది మేము లాభం పొందాం. ఒక ఇళ్ళ స్కీమ్ లేదు మాకు ఇల్లు లేవు, మాకేం లేవు. పట్టాలు ఇచ్చిండు కదా. ఎవరికి ఇచ్చారు? దొంగ పట్టాలన్నీ మేము ఇస్తాం. పాసులు నేను ఇస్తా, పాసులు రాసియాలన్నీ. నాకు చెక్కు పవర్ ఉంది, నేను రాసిస్తా. నేను 3 ఉంగరాలు పెట్టుకున్నాను, కడియం వేసుకున్నాను. చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమనికి వస్తాడు? నాకు ఉంది ల్యాండు. ఈ మొత్తం ఇటు విడుదల రజనీ గారు కొన్నారు. ఆ ల్యాండ్లు అన్నీ నా పేరు మీద ఉండే. మొత్తం రాసిమంటే రాసిస్తా. ఏం సుఖం? రేపు చంద్రబాబు నాయుడు గారి అసలు ఎక్కడిచ్చాడండి భూములు? తీసుకెళ్లి సమాధులు ఇచ్చారు నడువులోతు గుంటల్లో. ఏదో ఒక పేపర్ ఒకటి ఇచ్చేసి రిజిస్టర్ అని చెప్పాడు. ఎందుకంటే ముందు జరుగుతుంది కదా ఎలక్షన్, దానికోసం. అంతేగాని కట్టించిన ఊళ్ళల్లో కట్టించారేమో మాకు తెలియదు. మా సైడు డెవలప్మెంటింగ్ 0. జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం డెవలప్మెంట్ కాదు.
ఇక ఇప్పుడన్నా కాస్త తింటున్నా ఒక ముద్దారో ముద్దో, ఈసారి ముఖ్యమైతే మాత్రం అడుక్కుంటా దేశాల మీద పోవటమే.